నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ మైసూర్ బోండా. దానికోసం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మైదా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ పెరుగు, ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఆ వాటర్ యాడ్ చేసుకుంటూ చాలా థిక్ కన్సిస్టెన్సీలో, అంటే కొంచెం చిక్కగా మరీ జారుడుగా కాకుండా పిండి కొంచెం చిక్కగా ఉండేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదండి, అలా వచ్చిన తర్వాత ఒక 1 అవర్ పాటు పిండిని నానబెట్టాలండి. అప్పుడే మైసూర్ బోండా అనేది చాలా కరెక్ట్గా వస్తాయండి, మెత్తగా. సో 1 అవర్ నానబెట్టిన తర్వాత చూడండి, 1 అవర్ నానిన తర్వాత థిక్గా ఉంది కదా. సో ఇలా నానబెట్టిన పిండిని పక్కన పెట్టుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి తగినంతగా ఆయిల్ పోసుకోవాలండి. బోండాలు మునగాలి కాబట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్నగా బోండాలు వేసుకోవాలి. అడుగు అంటకుండా, కింద గిన్నెకి అంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలాగే తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే ఒక సైడ్ బాగా కలర్, ఒక సైడ్ కలర్ రాకుండా వేగిన తర్వాత చూడండి, కలర్ మారుతున్నాయి. ఇలా కలర్ మారిన తర్వాత చూడండి, కలర్ మారిపోయాయి. బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఆల్మోస్ట్. తీసేయాలండి. తీసేసి జల్లెడి గిన్నెలో ఆయిల్ వడకొట్టడానికి జల్లెడి గిన్నెలో వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. టేస్ట్ చేస్తే ఇంకా బాగుంది. ఎంత చక్కగా ఉన్నాయో. ఇంతే టేస్టీగా ఉండి మైసూర్ బోండా రెసిపీ రెడీ.